ఏ కథ చెప్పి పడగొట్టాడు దిల్ రాజు గారిని శ్రీరామ్ వేణు అని అతను అని చెప్పేసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే చాలా ఓపెన్గా మాట్లాడే మా ప్రభు గారు ఒక దిల్ రాజు గారి గురించి విశ్లేషణ చేస్తూ ఈ విషయాన్ని చెప్తే నాకు చాలా షాక్ అయింది. ఇప్పుడు దిల్ రాజు గారి డెసిషన్ లోపు కాకపోతే అది ఎంసీఏ అనే సినిమా అంతకుముందు వచ్చింది. దాంట్లో భూమిక నాని, భూమిక ఏమో వదిన గారు, నాని మరిదిను. సేమ్ అదే కదా, ఆవిడకి ఏదో ఎవరో విలన్స్ థ్రెట్ చేస్తే ఇతను వెళ్ళి కాపాడటం అనేది కథ. ఇదే కథ సేమ్ మళ్ళీ ఇది కథ. దీన్ని పైగా ఈ తమ్ముడు సినిమాని 75 కోట్ల సినిమా అండి. ఆ 75 కోట్లు నేను నిన్న పేపర్లు చూస్తే 3 కోట్లు మాత్రమే వచ్చింది థియేటర్ల నుంచి, 72 కోట్లు పోయింది అన్నారు. అంటే థియేటర్కల్ బడ్జెట్ 25 crores పెట్టున్నారు. మిగతా 50 కోట్లు ఇతర ఓటీటీల మీద వాటి శాటిలైట్ మీద రావాలి. అయినా కూడా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫ్లాప్ అయ్యేటోడికి ఓటీటీ వెనక్కి వెళ్ళిపోతాడు, శాటిలైట్ వెనక్కి వెళ్ళిపోతాడు. ఏది ఏమైనా గేమ్ చేంజర్ ఎంత షాక్ ఆయనకి, ఈ తమ్ముడు సినిమా అంతకంటే రెట్టింపు షాక్ అండి. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.